సినిమా ఇండస్ట్రీకి చాలా దగ్గరి అనుబంధము శ్రీశైలం యాదవ్ ఫ్యామిలీకి. ఒకప్పుడు రజనీకాంత్, ఒకప్పుడు మోహన్ బాబు, ఈ సుమను అందరూ కూడా మీ ఇంటిలో వచ్చినటువంటి వాళ్ళే. ఇప్పుడు ఆ కాలంలో ఒకసారి గుర్తు చేసుకోవాలనుకుంటే ఇంటికి వచ్చినటువంటి పేర్లను చెప్తూ వాళ్ళు శ్రీశైలం యాదవ్ని ఏమంటారు అనేది చెప్పాలనుకుంటే ఎవరు వాళ్ళకి మా ఆయన దేవుడు అని చెప్తా నేను. ఓకే. సినిమా వాళ్ళకి మా ఆయన దేవుడు. ఓకే. ఎందుకంటే సినిమా వాళ్ళకి అందరికీ కార్డులు ఇప్పించిండు, వాళ్ళందరికీ హెల్ప్ చేసిండు. వాళ్ళకి ఏది వచ్చినా పోయి నిలబడతాడు. మా మరిది కూడా పోతాడు, మా రమేష్ కూడా పోతాడు, ఈయన కూడా పోతాడు సపోర్ట్ వాళ్ళకి. ఓకే. ఇంటికి వచ్చి భోజనం చేసిన వాళ్ళటువంటి హీరోల పేర్లు చెప్పాలంటే, ఎందుకంటే చాలామంది రౌడీ అనేటువంటి ముద్ర వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, కానీ శ్రీశైలం యాదవ్ అంటే చాలామందికి దేవుడు అనేటువంటి మాట చెప్పాలి కాబట్టి. శ్రీశైలం యాదవ్ రౌడీ అయితే రౌడీ నేను ఎట్లా పెళ్లి చేసుకుంటా? మేనోళ్ళమే లవ్ మ్యారేజ్ మాది. రౌడీ అయితే ఎట్లా పెళ్లి చేసుకుంటా? రౌడీగాని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? మరి నా మొగుడు దేవుడు నాకు. అందరు ఎవరన్నా అనుకోని రౌడీ రౌడీ రౌడీ. నా కొడుకు అసలు ఎవరిని ఒక చెంపదెబ్బ పెట్టింది లేదు. వాణి రౌడీ చేసిరు. రౌడీలు అన్న అందరిని ఇప్పుడు నోరు మూపించిండు కదా. ఇప్పుడు ప్రజలే నోరు మూపించారు, ప్రజలే సమాధానం చెప్పారు. రౌడీకి ఎవరైనా ఓట్లు వేస్తారా? ఎందుకు వేస్తారు? 1,00,000 ఓట్లు వేస్తారా ఎవరన్నా? వాడు ఇంత చిన్న దావతులైనా పోతారు నా పిల్లలు. ఇంత చిన్న దావతు గుడిచ అనరు, గూడి అనరు, చిన్న వాళ్ళు అనరు, పెద్దోళ్ళు అనరు, తుర్క మాదిగా మంగళని ఏ కులం మతం భేదం పట్టించుకోడు. మా ఇంట్లో కూడా అందరు వచ్చి తినిపోతారు. ఒక్కరు కాదు, ఆ కులం ఈ కులం అని ఏం లేదు. అందరు వచ్చినా ఎవరు వచ్చినా టేబుల్ మీద కూర్చోబెడతా, అన్నం పెడతా. ఇంటికి వచ్చి హెల్ప్ అడిగి మీ చేతి బువ్వ తిన్నటువంటి హీరోల పేర్లు చెప్పాలనుకుంటే, మేము చాలామందితో శ్రీశైలం యాదవ్ దిగినటువంటి ఫోటోలు, శ్రీశైలం యాదవ్తో వాళ్ళు దిగినటువంటి ఫోటోలు అనలేము. రజనీకాంత్, మోహన్ బాబు, బాబు మోహన్, ఇట్లా సుమను, ఇట్లా చాలా కనబడతా ఉన్నాయి. మీ చేతి వంట తిన్నటువంటి వాళ్ళ పేర్లు తలుచుకుంటే. నా చేతి వంట అంటే హెల్ప్ అంటే ఇక్కడ అడగలేదు, ఇక సార్ని ఆఫీసులో అడిగింది. కానీ నా చేతి వంట సుమన్ తిన్నాడు, మోహన్ బాబు తిన్నాడు, బాబు మోహన్ తిన్నాడు, మోహన్ బాబు కొడుకులకు పెట్టిన. దాసనారాయణ చనిపోయిన రోజు అదే రోజు మా వాళ్ళకి క్యారేజ్ కట్టించిన. వాళ్ళకి కాదు, మా వాళ్ళకి, మా హస్బెండ్కి, మా పిల్లలు ఎడక పోతుంటే క్యారేజ్ కట్టించిన. వాళ్ళు ఆయన చనిపోయిండని మళ్ళీ వెనకకు వచ్చి మోహన్ బాబు పిల్లలు అది దీని ఫోన్ చేశారు నాకు, అమ్మ భోజనం బాగుంది అని చేశారు. ఓకే. అసలు ఇంత మెచ్యూరిటీ ఉన్నటువంటి శ్రీశైలం యాదవ్ మోహన్ బాబుకి అయితే క్యారేజ్ కట్టిస్తా. ఓకే. ఇప్పుడు 2-3 ఏళ్ళ సంది కట్టలే, కానీ అంతకుముందు మా పిల్లలు అందరు చిన్నగా ఉన్నప్పుడు ఆయన పాయ నల్లా ఉంటుంది కదా, రక్తంతో వండుతారు, అది చాలా ఇష్టం ఆయనకి. అది వండి పెట్టేదాన్ని. పాయ, లివరు, బోటి అవన్నీ వండి పెట్టేదాన్ని. సినిమాతో ఇన్ని పరిచయాలు ఉన్నాయి. మోహన్ బాబు ఎక్కువ తిన్నాడు. మోహన్ బాబు ఎక్కువ తిన్నాడు. ఇదే ఇంటి దగ్గర బాబు మోహను ఇంత బువ్వు ఉంటాయి అని సినిమా వచ్చింది. అదే రోజు చేపల కూర వండినా, అదే ఇక్కడ తినేసి పోయారు. ఇంత ఉంది. రాజకీయాలు కాకుండా సినిమా రంగం వైపు అంటే హీరో కావాలని ఎందుకు కోరుకోలేదు? అంటే కస్తూరి గారు ఎందుకు కోరుకోలేదంటే? కోరుకున్న పోయిండు మా కొడుకు 2-3 సినిమాలు అలా చేసిండు చిన్నోడు, కానీ ఎందుకో మరి ఆగిపోయిండు. మళ్ళీ ఇటు అన్నకు సపోర్ట్గా ఉండి, వాళ్ళ నాన్నకు అన్నకు సపోర్ట్గా ఉండి ఆపకుండానే 2-3 సినిమాలు చేసిండు. జై తెలంగాణ చేసిండు, ఇంకొకటి ఏదో సినిమా చేసిండు, 3 సినిమాలు చేసిండు. మీ ఆయన గురించి చివరిగా ఎవరైనా నెగిటివ్గా మాట్లాడితే ఒక భార్యగా, ఎందుకంటే మీకే హక్కులు ఉంటాయి పూర్తిగా, మీరు ఏం చెప్తారు? నెగిటివ్గా మాట్లాడేటువంటి వాళ్ళకి ఏం చెప్తారు? నెగిటివ్గా మాట్లాడుకున్నా ఎవరేం చేసినా నా మొగుడు తప్పు చెయ్యడు. తప్పు చేసినంత వరకు నేను ఏం పట్టించుకోను. తప్పు చేస్తే నువ్వు చేసినావా అని అడుగుతానేమో, కానీ ఇప్పటి వరకు అయితే నేను అడగలేదు. ఇది చేసినావు, ఇది నువ్వు తప్పు చేస్తున్నావా అని నేను అడగలేదు ఇప్పటి వరకు. ఇప్పుడు మా పెళ్ళి 42 ఏళ్ళు అవుతుంది, ఇప్పటి వరకు నేను అడగలేదు, ఎదురు మాట్లాడను. మా ఆయన కూడా నన్ను ఏమన్నాడు. మీరు అంతా కలిసి ఉంటారు కాబట్టి అంతే. ఈ ఇంటి గురించి ఒక చర్చ జరుగుతూ ఉంటుంది. ఈ ఇంట్లో 40 మందికి రోజు భోజనం పడతారండి. 40 ఇక్కడ మొత్తం ఉమ్మడి కుటుంబం జీవిస్తూ ఉంటారండి. కుటుంబం గురించి మాట్లాడుకోవాలనుకుంటే అసలు ఇప్పుడు మనం కూర్చున్నటువంటి ఇంట్లో ఎంతమంది ఉంటారంటే ఏం చెప్తారు? ఈడనా నా మరిది ఉంటాడు, నా మరిది 4 పిల్లలు, మా తోటికోడలు, నేను, నా కొడుకులు 2, నా కోడలు,
మేమిద్దరం ఉంటాం. బావగారు వచ్చి మాదాపురంలో ఉంటాడు, ఓకే ఇంకొక బావగారు వచ్చి ఇసుగూడలో ఉంటాడు. మేమైతే ఇద్దరం ఇక్కడే ఉంటాం. ఓకే. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.